నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర ప్రముఖులు. శ్రీకాళహస్తి ఆలయంలో అక్షర దీవెన, చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. శ్రీకాళహస్తి ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి. పానగల్ గంగ జాతర సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం తరపున సారే సమర్పణ పాల్గొన్న బొజ్జల బృందమ్మ, ఆలయ అధికారులు. లిక్కర్ కేసులో వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు. బెంగళూరులో అరెస్టు చేసి మంగళగిరికి తరలించిన సిటీ అధికారులు. శ్రీకాళహస్తిలో జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ విద్యార్థులు, స్థానికులతో కలిసి యోగాసనాలను అభ్యాసనం చేశారు. యోగా అనేది దినచర్యలో భాగం కావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఒత్తిడి తట్టుకుంటూ జీవితంలో మార్పు తీసుకురావడానికి యోగా జీవితంలో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలో జిల్లా స్థాయి యోగా అందరు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ గాలిగోపురం వద్ద దేవస్థానం టూరిజం శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా సుద్దిరెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సిలాల్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ హాజరయ్యారు. ఎమ్మెల్యే సుద్దిరెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, స్థానిక యువకులు, మహిళలు, వయోవృద్ధులతో కలిసి యోగా అభ్యాసనాలను చేశారు. యోగా శిక్షకురాలు సుజాత ఆధ్వర్యంలో వివిధ రకాల యోగా అభ్యాసనాలను ప్రాక్టీస్ చేశారు. ఒత్తిడిని తగ్గించే విధంగా సంపూర్ణ ఆరోగ్యం కోసం సాధన చేయవలసిన వివిధ రకాల యోగా అభ్యాసనాలను ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆనంద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ యోగాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ యోగా దినచర్యలో భాగస్వామ్యం కావాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 21న తిరుపతిలోను, విశాఖలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ మానసిక ఒత్తిడి తట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా ఆవశ్యకతను తెలియజేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురావడం మనందరి అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మనం చెస్ట్ టచ్ చేసేటట్టుగా స్లోగా మీ యొక్క మెడని బెండ్ చేయండి. 1 2 3. ఇప్పుడు గాలి మీ యొక్క మెడని కొంచెం కంఫర్టబుల్గా బ్యాక్ కొంచెం మెడలోకి ఉండే వాళ్ళు స్థిరం సుఖం ఆసనం అంటారండి. స్థిరం సుఖం ఆసనం అంటే మీ యొక్క ఓన్ కంఫర్టబుల్గా ఓవర్ గాలి వదులుతూ మీ యొక్క తలని స్లోగా నార్మల్ పొజిషన్ తీసుకురండి. అదేవిధంగా గాలి వదులుతూ మళ్ళీ మీ యొక్క హెడ్ని గాలి పీల్చుకుంటూ నార్మల్ పొజిషన్కి మీ యొక్క పైకి లేపి మీ యొక్క కుడి చేతి కుడి షోల్డర్ పైన, ఎడం చేతి ఎడం షోల్డర్ వెనకాలకి 3 సార్లు. ఇప్పుడు అందరూ ఇప్పుడు ట్రంక్ మూమెంట్ అంటే మన ఆత్మ, అంతరాత్మ, బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతూ బ్రహ్మాండంగా ఒక కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన విజన్ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అట్నే వచ్చే 21వ తేదీ మన తిరుపతిలో తారక రామ స్టేడియంలో దగ్గర 10,000 పైచిలకు జనాలతోని
మరి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా యోగా డే అనేది చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అక్షర దీవెన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డితో పాటు ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే అక్షర దీవెన ఉత్సవం పేరిట సామూహిక అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానంగా సుపథ మండపం వద్ద పూలమాలలతో నిండైన స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. దక్షిణామూర్తిని విశేషంగా అలంకరించారు. అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద ఆలయ ప్రధాన అర్చకులు బాబు గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు సరస్వతి పూజలను మంత్రోచ్చరణతో జరిపారు. పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొన్నారు. పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలతో పలక ఓం నమః శివాయ దిద్దించారు. శ్రీకాళహస్తి పట్టణంతో పాటు శ్రీకాళహస్తి మండలం, తొట్టంపేడు, ఏరుపేడు, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల నుంచి పాఠశాలల విద్యార్థులు 2000 మంది ఆలయంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసంలో అధికారికంగా పాల్గొన్నారు. విద్యార్థులకు దేవస్థానం పలకలు, బల్పాలు, పెన్నులు, అక్షింతల బియ్యం, పులిహోర, లడ్డులను అందజేసింది. కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. బ్రో సార్ మీరు రండి. समस्त दुर्गक्षयद्वारा श्री परमेश्वर उद्देश्य परमेश्वर पक्षंगा शुभयोग शुभकरण एवं जल पेटो ఈ కుటుంబంలోని సార్ ఫోటో సార్ నా ఫోటో సార్ 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 నా ఫోటో తో రాయండి, పలక మీద రాయండి. ఓం నమః ఓం సిద్ధం నమః అక్షరాభ్యాసము సిద్ధం సిద్ధం నమః నమః మే సదా అనేటువంటి శ్లోకాన్ని పలక మీద రాయండి, పిల్లల చేతిలో రాయండి. ఓం ఓకేనా. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు దక్షిణాభిముఖముగా వెలసియున్న గురు దక్షిణామూర్తి స్వామివారి యొక్క సన్నిధి యందు ప్రతి సంవత్సరం లాగా స్కూళ్ళు ప్రారంభమైన పిమ్మట, పాఠశాలలు ప్రారంభమైన పిమ్మట అక్షరాభ్యాసం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా పాఠశాలలు ప్రారంభమైన తర్వాత శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్వామివారి సన్నిధి యందు విద్యార్థులందరూ కూడా పిలిచి
విద్యార్థులందరినీ పిలిచి అక్షరాభ్యాస కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ ప్రాంతం నందు పానగల్ గంగా జాతర సందర్భంగా అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సారె సమర్పణ కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ ప్రాంతం నందు పానగల్ గంగా జాతర సందర్భంగా అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సారె సమర్పణ కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు. ఈ జాతర విశేషోత్సవాన్ని పురస్కరించుకొని పొన్నాలమ్మ ఆలయం వద్ద నుంచి శ్రీకాళహస్తి దేవస్థానము సారే ఎమ్మెల్యే తల్లి బొజ్జల బృందమ్మ, పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, చెంచయ్య నాయుడు, పానగల్ గంగా జాతర నిర్వహణ కమిటీ సభ్యులు సారెతో పాటు పూజా వస్తువులను శిరస్సుపై ఉంచుకొని తెట్టురాయి వద్ద పానగల్ గంగమ్మకు సమర్పించారు. పురోహితులు, వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఈ కార్యక్రమము పొన్నాలమ్మకు విశేషంగా శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా జాతర నిర్వాహక కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వేద పండితులు అర్ధగిరి శర్మ, దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మునిరాజ యాదవ్, మోహన్, సుబ్బయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం
ఆలయంలోని శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనము, కుంకుమ, నారికేల జలాలు, కందిపొడి పన్నీరు జలాలు, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి పానగల్లో వెలిసిన గంగమ్మ తల్లికి జాతర వైభవంగా జరిపారు. అమ్మవారు సింహ వాహనంపై కొలువు తీరి దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్లిలో వెలిసిన గంగమ్మ జాతర అంటే స్థానికంగా పేరు. స్థానికులే కాకుండా చుట్టుపక్కల 10 గ్రామాలకు చెందిన గ్రామస్తులు సైతం గంగమ్మ జాతరలో పాలుపంచుకొని అమ్మవారి జాతరను వైభవంగా జరుపుకుంటారు. ఈ మేరకు పానగల్లిలో వెళ్తున్న గంగమ్మ ఉత్సవమూర్తికి విశిష్ట అలంకారాలు చేసి విశేష పుష్పాలు, అలంకారాలతో చేసిన చప్పరంలో సింహ వాహనంపై అమ్మవారిని కొలువు తీర్చారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిపారు. అనంతరం బుధవారం గంగమ్మ తల్లి మూల స్థానంలో కొలువు తీరి పూజలు అందుకున్నారు. స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించి కర్పూర హారతి పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు అత్యంత వైభవంగా ఈ నెల 27వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉత్సవాల వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఆవిష్కరించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు అత్యంత వైభవంగా ఈ నెల 27వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం దక్షిణామూర్తి సన్నిధి వద్ద దేవస్థానం ఈవో బాపిరెడ్డి, ప్రత్యేక అతిథిగా శాసనసభ్యులు బొజ్జల సుధిరెడ్డి ఆధ్వర్యంలో ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వార్షిక తిరునాళ్లు గోడపత్రికల ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని గోడపత్రికల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు ఈ పర్యాయం అత్యంత వైభవంగా నిర్వహించడానికి పూర్తి కార్యాచరణ చేపట్టామని, ఈ తిరునాళ్లందు భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా స్వామివారి దర్శనం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టామని అన్నారు. అగ్నిగుండ మహోత్సవం నాడు మహిళలకు, పురుషులకు వేరువేరుగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎక్కడ తోపులాట జరగకుండా అగ్నిగుండ మహోత్సవం జరిగే విధంగా పోలీసు యంత్రాంగంతో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని, ప్రశాంతపు వాతావరణంలో తిరునాళ్లు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి వైభవంగా అభిషేక సేవ నిర్వహించారు. అవతార మహోత్సవాలలో భాగంగా మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజస్వామి వారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కృష్ణస్వామి వారి ముఖ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. శ్రీ సుందర రాజస్వామి వారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్ కోయిల్ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చక స్వాములు శ్రీ సుందర రాజస్వామి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902 సంవత్సరంలో మూలమూర్తులను తయారు చేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత సుందర రాజస్వామి వారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠ మాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొస్తున్నందున
ఈ రోజు నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని, యోగా నిత్య జీవనంలో భాగస్వామ్యం చేసుకుని మానసిక శారీరక దృఢత్వంతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవిద్దామని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడు పిలుపునిచ్చారు. యోగా చేయడం వల్ల మనలోని 13 చెడు గుణాలను తొలగించుకొని ఆధ్యాత్మిక చింతనతో, ఉన్నత భావనలతో సమాజ హితం కోరే జీవనం సాగించగలుగుతామని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరిగే యోగాంధ్రలో పాల్గొందామని అన్నారు. శ్రీకాళహస్తిలో రిటైర్డ్ ఉద్యోగులకు కీళ్ల మార్పిడిపై ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజేష్ అవగాహన కల్పించారు. వృద్ధులు మోకాళ్ల నొప్పుల, కీళ్లవాతం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని నివారించుకోవడానికి ఎలాంటి శారీరక వ్యాయామాలు, శస్త్రచికిత్సలు చేయించుకోవాలో డాక్టర్ రాజేష్ వివరించారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య చికిత్సలకు సిఫారసు చేశారు. శ్రీకాళహస్తిలోని ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విశ్రాంతి ఉద్యోగులకు మోకాళ్లు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీ విశ్రాంతి ఉద్యోగ సంఘం అధ్యక్షులు బి వెంకయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమానికి తిరుపతి శ్రీ చక్ర హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ రాజేష్ విచ్చేసి మోకాళ్ల నొప్పులు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించారు. అధికంగా వృద్ధులకు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కీళ్ల మార్పిడి అవసరం వస్తుందని, వాటికి సంబంధించి ఎలాంటి చికిత్సలు పొందాలో అవగాహన కల్పించారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య చికిత్సలకు సిఫారసు చేశారు. ఈరోజు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఈ సమావేశం అనేటువంటిది ఎందువల్ల ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందంటే, ఈ మోకాళ్ళకు సంబంధించినటువంటి నొప్పుల గురించి అవగాహన సదస్సులాగా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేశాము. ఈ మోకాళ్ళ నొప్పి అనేటువంటిది చాలా కారణాల వల్ల రావడం అనేటువంటిది ఉంటుంది. ఈ మోకాళ్ళ నొప్పి ఒకసారి వస్తే పూర్తిగా అరిగిపోయి కంపల్సరీగా ఆపరేషన్ చేసుకోవాలనేటువంటి అపోహని తొలగించడానికి మాత్రమే మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. యాక్చువల్గా వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. లుకౌట్ నోటీసులు ఉన్న ఆయన బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించగా ఎయిర్పోర్టు సిబ్బంది ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బెంగళూరుకు చేరుకున్న ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి మంగళగిరికి తరలించారు. లిక్కర్ కేసులో 38వ నిందితుడిగా చెవిరెడ్డి ఉన్నారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి 39వ నిందితుడిగా సిట్ చేర్పించింది. ఇక ఎన్నికల సమయంలో చెవిరెడ్డి తన అనుచరుడు ద్వారా లిక్కర్ నగదును గుంటూరుకు పంపించినట్లుగా సిట్ ఆరోపిస్తుంది. ఇప్పటికే చెవిరెడ్డికి మాజీ గన్మెన్తో గిరితో పాటు హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ విచారిస్తుంది. గిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సాగులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ యంత్ర పరికరాలు, డ్రోన్లు అందిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. జిల్లాలోని 1678 చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్ర పరికరములను రాయితీపై 2,67,26,984 రూపాయల చెక్కులను వ్యవసాయ అధికారి ప్రసాద్తో కలిసి పంపిణీ చేసి రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సాగులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ యంత్ర పరికరాలు, డ్రోన్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలోని 1678 చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై 2,67,26,984 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంపిణీ చేసి రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం మీద, వ్యవసాయ శాఖ మీద ప్రత్యేక దృష్టి పెడుతుందని, దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సాంకేతిక పరిజ్ఞానంతో ముందు చూపుతో వెళ్తున్నారని తెలిపారు. గతంలో 2018-19 ముందు రైతులకు యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించారని తెలిపారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కు ముందుగానే మన జిల్లాలో 1678 చిన్న సన్నకారు రైతులకు సుమారుగా 6 కోట్ల విలువ గల వ్యవసాయ యంత్ర పరికరాలను అందించడం జరిగిందన్నారు. అందులో రాయితీ కింద 2,67,26,984 రూపాయలు రైతులకు అందిస్తున్నామన్నారు. అలాగే మీ ద్వారా కూడా సూచనలను, సలహాలను తీసుకోవడం జరిగిందన్నారు. అందులో ఎక్కువ మంది రైతులు మినీ ట్రాక్టర్లు, రోటివేటర్లు, పవర్ స్ప్రేయర్లు, డ్రోన్లు కావాలని తెలిపారు. ఈ పరికరాలను వాడటం వలన ఎంత
ఖర్చు అవుతుందనే వివరాలను కూడా తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగ పరంగా రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రజలందరూ ప్రతి సచివాలయంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులు ఉన్నారని, సాంకేతిక పరంగా వారు సూచనలను సలహాలను కూడా తీసుకొని వ్యవసాయంలో ముందుకు పోవాలని తెలిపారు. ఏ సీజన్లో ఎటువంటి పంటలు వేయాలని తెలుసుకొని తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను పండించాలని కోరారు. రైతులకు ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్నటువంటి రాయితీలను సచివాలయాల ద్వారానే అందిస్తున్నాం. కావున మీరు కూడా రైతులందరూ ప్రతి గ్రామంలో ఉన్న సచివాలయ భవనాల నందు రైతులందరూ సమావేశమై వ్యవసాయం గురించి చర్చించుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. అలాగే రైతులకు సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించి యంత్ర పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. పూర్తిగా తగ్గించి ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. రసాయనిక ఎరువుల వినియోగం బాగా పెరిగిందని, దానిని పూర్తిగా నివారించడానికి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం కారణంగా ప్రజలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులు లభించడమే కాక రైతుకు సాగు ఖర్చు తగ్గుతుందని, పంటలకు అధిక ధర భూసారం కూడా పెరుగుతుందన్నారు. వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేలా రైతులకు మేలు చేసే కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. అదేవిధంగా చాలా మంది రైతులు బ్యాంకుల నందు రుణాలు పొంది పంటలు వేసి ఉన్నారని, కావున ప్రతి ఒక్క రైతు మీరు పండించే పంటలకు ఇన్సూరెన్స్ చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే రాబోయే కాలంలో వర్షాలు, వాతావరణ పరిస్థితి వలన పంటలు నష్టం వాటిల్లినప్పుడు రైతు నష్టపోకుండా ఇన్సూరెన్స్ మనకు రక్షగా ఉంటుందన్నారు. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎంపీ అప్పల్ నాయుడు, ఏపీ ఎన్జీఓ స్టేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ తదితరులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రేడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో యోగంధ్ర కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర ప్రముఖులు. శ్రీకాళహస్తి ఆలయంలో అక్షర దీవెన, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. శ్రీకాళహస్తి ద్రౌపది సమేత ధర్మరథుల స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి. పానగల్ గంగ జాతర సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం తరపున సారే సమర్పణ పాల్గొన్న బొజ్జల బృందమ్మ, ఆలయ అధికారులు. లిక్కర్ కేసులో వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు, బెంగళూరులో అరెస్టు చేసి మంగళగిరికి తరలించిన సిటీ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.